అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 25వ భాగము 188 నుండి 196 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. మాతరక్షణం మహిమీదనుండంగా దుష్టశక్తులెల్ల దూరమగును. మాత రక్షణం మహిమీదనుండంగా దుష్టశక్తులెల్ల దూరమగును. భక్తజనుల కల్పవల్లియే కాళిరా, భక్తజనుల కల్పవల్లియే కాళిరా. కాళికాంబతనయా కనుము కృష్ణా. ఈ భూమిని మాత రక్షిస్తూ ఉంటే దుష్టశక్తులు దూరమైపోతాయి. భక్తజనులకు కల్పవల్లిగా అమ్మ అన్ని కోరికలు తీరుస్తుంది. ప్రాథమికంగా పుట్టిన మరుక్షణం నుంచే ఆ తల్లి జీవులకు రక్షణ కల్పించటం ప్రారంభిస్తుంది. ప్రసవ సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. అవన్నీ తరతరాలుగా ఒక సాంప్రదాయంగా ప్రతి కుటుంబంలో పాటించబడుతున్నాయి. ఆ సమయంలో సూక్ష్మ రూపంలో ఎన్నో శక్తులు ఆవరించి ఉంటాయి. అంటే ప్రేతరూపం అంటాము, సూక్ష్మ రూపం అంటాము. దుష్టభావాలతో ఉన్నటువంటి శక్తులు ఆవరించి ఉంటాయి. వాటినన్నిటినీ దూరం చేయడానికే ఆ విధమైన రక్షణ ఆ తల్లి ద్వారా కల్పించబడింది. ఈ విషయాలు మనం గుర్తించినా గుర్తించకపోయినా శ్రీ కాళీమాత ఈ విధమైన ఎన్నో రక్షణలు మానవుని మనుగడ సాగించటానికి ఏర్పాటు కావించింది. మనం మన ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచుకోవటానికి, స్వీయ రక్షణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ ఆలోచనలన్నీ మనలో ఉన్న శక్తి రూపిణి శ్రీ కాళీమాత ప్రేరేపితంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ భూమి మీద జీవులలో కలిగే ప్రతి కదలిక, ప్రతి ప్రేరణకు ఆ తల్లే కారణం. భౌతిక శరీరం మాత్రం కాదు. భౌతిక శరీర రక్షణ కోసం చేసేవన్నీ మనలో ఆ తల్లి ఉనికిని వ్యక్తం చేస్తాయి. లోకాలన్నీ తన అధీనంలోనే ఉంటాయి కనుక రక్షణ చేయాలన్నా, శిక్షణ ఇవ్వాలన్నా, శిక్షించాలన్నా ఆ తల్లికే సాధ్యం. అందువల్లనే శ్రీ కాళీమాత భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షము, కల్పవల్లి అయ్యింది అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు. కాళికాంబశక్తి కనలేని వారెల్ల క్షుద్ర విద్యలెన్ను కోరి నేర్చి. కాళికాంబశక్తి కనలేని వారెల్ల క్షుద్ర విద్యలెన్నో కోరి నేర్చి. కష్టమనుభవింతురు కాళి దీవెనలేక, కష్టమనుభవింతురు కాళి దీవెనలేక. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ.
శ్రీ కాళీమాత శక్తి తెలియని వాళ్ళు క్షుద్ర విద్యల్ని కోరికలతో నేర్చుకుంటారు. కాళీ దీవెన పొందలేక కష్టాలు పాలవుతారు. ఎందుకనంటే ఆవిడ క్షుద్ర విద్యోపాసకురాలు అంటూ క్షుద్ర విద్యలతో అనుగ్రహిస్తుంది అనే భావంతో వారు దానికి అలవాటు పడతారు. ఆవిడ మహిమలు శక్తి తెలియని వాళ్ళు నదిలో ప్రయాణిస్తూ దాహంతో అలమటించేలాంటి వారు. కొంచెం ప్రయత్నం చేస్తే నదిలో నీరందుకుని తృప్తిగా దాహాన్ని తీర్చుకోవచ్చు. తనకు అవసరమైంది కంటికి ఎదురుగా ఉన్నా తెలుసుకొని గుర్తించలేని మందమతులు. ఫలవృక్షం పైన కూర్చొని ఆకలితో నకనకలాడుతూ ఎవరైనా తినటానికి ఏమైనా పెడతారేమోనని ఎదురు చూసే దౌర్భాగ్యులు. ఇలాంటి వారంతా శ్రమ చేయకుండా, కాలు కదపకుండా, కష్టపడకుండా, బుద్ధిని ఉపయోగించకుండా ప్రతిదీ తమ కాళ్ల దగ్గరికి, అది తమ నోటి దగ్గరికి రావాలి అనుకునే పరమ బద్ధకస్తులు, పరమ మూర్ఖులు. దానివల్ల వారు అలాంటివి సాధించటానికి నీచాతి నీచమైన క్షుద్ర విద్యల జోలికి వెళ్ళి వాటిని సాధించలేక క్షుద్ర విద్యల దుష్ప్రభావాల వారిన పడి నశించిపోతుంటారు. చెట్టు కొమ్మను కొంచెం చూపు ఉన్నవారు ఎవరైనా సునాయాసంగా నరకగలరు. కాని తాను కూర్చున్న కొమ్మనే నరికేవాడు ఎలా కోరి కష్టాలు తెచ్చుకుంటాడో, అలాగే శ్రీ కాళీమాత శక్తి కాదని క్షుద్ర విద్యలు నేర్చేవాడు కూడా కష్టాలు అనుభవిస్తూ నశిస్తాడు. మహావిద్యాస్వరూపిణి అయిన శ్రీ కాళీమాత ఇతర విద్యలు, క్షుద్ర విద్యలు, అన్ని విద్యలకి కూడా ఆ తల్లియే అధిదేవత, ఆ తల్లియే శక్తి రూపిణి. క్షుద్రం అంటే లాభాల కోసం సాధించే విద్యలు. శ్రీ విద్య ముక్తిదాయని. ముక్తిని కోరకుండా ఉంటే జనన మరణ చక్రంలో కష్టాలు తప్పవు. శ్రీ కాళీమాత దీవెన లేకుండా ముక్తి లభించదు. కనుక అదైనా ఇదైనా దేనికైనా ఇవ్వగలిగిన సమర్థత కలిగి ఉన్న తల్లిని మనం శ్రీ విద్యకే ప్రయత్నించి ముక్తిని కోరే మార్గంలో పయనించాలి అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు. చెడ్డ మనసు తోడ చెలరేగువారెల్ల మంత్రయంత్ర తతుల మహిమగనరు. చెడ్డ మనసు తోడ చెలరేగువారెల్ల మంత్రయంత్ర తతుల మహిమగనరు. కాళీ యజ్ఞములను కలుగును ఫలమెంతో, కాళీ యజ్ఞములను కలుగును ఫలమెంతో, కాళికాంబతనయ కనుము కృష్ణ. మానసిక స్థితి సరిగ్గా లేక చెలరేగే వాళ్ళు మంత్ర యంత్రాల మహిమను గ్రహించలేరు. శ్రీ కాళీమాత యజ్ఞాలతో అనంతమైన ఫలితం లభిస్తుంది. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఉండటం వల్ల వారు ఎప్పుడూ ఎవరో ఒకరిని వేధిస్తూనే ఉంటారు. మాటలతో చేతలతో బాధించటం వల్ల ఎదటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. తమ గొప్పతనం వల్ల అందరూ భయపడుతున్నారనే అహం ప్రబలి తమను ఎవరూ ఏమీ చేయలేరనే మదంతో సంచరిస్తారు. తమకు ఎదురులేదని, తమకు సాటి ఎవరూ రారని విర్రవీగుతూ ఉంటారు. కానీ ఇలాంటి వారికి నాశనం తప్పదని శ్రీ కాళీమాతను ఆశ్రయించటం వల్ల ఆ తల్లి జరిగిన తప్పులన్నింటినీ సరిదిద్దుతుందని ఎవరైనా చెప్పితే హుంకరించి వారి మాటల్ని కూడా పెడచెవిన పెడతారు. శ్రీ కాళీమాత సర్వయంత్రాత్మిక. యంత్రములతో చేయబడి ప్రాణప్రతిష్ఠతో ప్రాణశక్తిని పొంది ఆత్మస్వరూపిణిగా అనుష్ఠాన ఫలితం ఇస్తుంది. అనుష్ఠాన ఫలాన్ని లభింపచేస్తుంది. మననం చేసే వారిని కాపాడేది మంత్రం. అక్షర రూపమైన మంత్రం అమ్మ యొక్క వైఖరి రూపం. దేవపితృ యజ్ఞాలకు మూల కారణమైన
శ్రీ కాళీమాత యజ్ఞప్రియ. ఎన్ని యజ్ఞాలు ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా కరుణను ప్రసాదిస్తుంది అంటున్నారు వేలాది యజ్ఞాలను నిర్వహించిన యజ్ఞమూర్తి, యజ్ఞరూపుడు, యజ్ఞపురుషుడు అయిన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో, హంస కాళియనుచు అవతారమూర్తియై పోతులూరి బ్రహ్మ బోధజేసి, హంస కాళియనుచు అవతారమూర్తియై పోతులూరి బ్రహ్మ బోధజేసి, సప్తశతి నివ్రాసె సద్గ్రంథ రూపాన, సప్తశతి నివ్రాసె సద్గ్రంథ రూపాన, కాళికాంబ తనయా కనుము కృష్ణ. అవతారమూర్తి అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ కాళీమాత ఉపాసకుడై అమ్మ హంసరూపిణి అని సప్తశతిని సద్గ్రంథంగా రాశారు. సప్తశతిని హంసను దేవజాతి పక్షిగా అందరూ భావిస్తారు. దేవతలు తిరుగాడే మానస సరోవరంలో ఈ హంసలు, పరమహంసలు విహరిస్తూ ఉంటాయని కథలున్నాయి. నిర్మలత్వానికి దాన్ని ప్రతీకగా చెబుతారు. శరీరం తెల్లగా మంచు మేఘాలను పోలిన వెండి రంగుల్లో మెరుస్తూ ఉంటుంది. ఇది శాంతికి, మనోవికాసానికి, బుద్ధి కుశలతకు, మెరుగైన జీవితానికి ప్రతిబింబం. హంస నడక ఓ అద్భుతం. దాని నడకను వర్ణించటానికి సంగీతంలో చక్కటి రాగాలు కూడా శృతిబద్ధం చేయబడ్డాయి. హంసధ్వని రాగమని, హంసానంది రాగమని, హంస వినోదిని రాగమని అంటూ. ఆ రాగాలను వింటుంటే హంస నడిచేటప్పుడు పలికే, కులికే ధ్వనులు సజీవంగా మన అంతర నేత్రాలకు గోచరిస్తాయి. దాని నడకలో తప్పటడుగులుండో, వంకర నడకలు అసలే కానరావు. హంస నడకలు మానవ జీవితాలను సక్రమ మార్గంలో సరైన పద్ధతిలో తీర్చిదిద్దుకోవాలి అని సూచిస్తున్నాయి. అన్నింటినీ మించి చెడును మంచిని వేరు చేయగల శక్తి హంసకున్నదని చెప్తారు. నీటిని వేరు చేసి పాలను మాత్రమే త్రాగగలిగిన శక్తి హంసకు ఒక్కదానికే ఉంది. అంటే కలిచే ప్రభావితమైన ఈ యుగంలో మంచి చెడులు తెలుసుకుని మంచిని గ్రహించి చెడును వర్జించాలి అనే సూచన మనకి కనిపిస్తుంది. అందుకే చెప్తారు ఒక చోట, సాధు ఐసా చాహియే జైసా సూప్ సుభాయ్, సారు సారుకో గహిపాయే తోధాదేయి ఉడాయ్. అంటే చెరిగే చేటలాగా సాధువు యొక్క స్వభావం ఉంటుంది. అంటే ఆ చేట చెరిగినప్పుడు తప్ప తాలు చెడుని అంతటిని బయటికి నెట్టివేసి సారవంతమైన ఉపయోగవంతమైన గింజల్ని వెనక ఉంచుతుంది. అట్లాగే ఈ సాధువు యోగి అయినటువంటి వాడు నిత్య జీవనంలో, సంసార జీవనంలో సంచరిస్తూ కూడా, మంచి చెడుల మధ్య ఉండి కూడా ఆ చెడుని చెరిగివేసి మంచిని మాత్రమే గ్రహిస్తారు, మంచిని మాత్రమే అనుసరిస్తారు, మంచిని మాత్రమే ప్రబోధిస్తారు. వారే సత్పురుషులు, వారే యోగ్యులు. అలాగే కాళీమాతకున్న సుగుణ శక్తుల్ని మానవులకు తెలియచేయటానికి ఆ తల్లి హంసను తన అంశతో సృష్టించింది అని భావించుకోవచ్చు మనం. అందువల్లే బ్రహ్మంగారు తాను రాసిన కాళికాంబ సప్తశతి అను గ్రంథంలో శ్రీ కాళీమాత హంస రూపిణి అని, మనలో ఉన్న ప్రాణశక్తిని హంస అని వర్ణించి ఉండవచ్చు అని మనం భావించవచ్చు. కాలజ్ఞానంతో శ్రీ కాళీమాత వైభవాన్ని తెలిపే సప్తశతి సారాంశ రచనతోనూ లోకానికి అందించిన శ్రీ బ్రహ్మంగారు మహనీయులు అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు తెలియచేశారు. శక్తి బలముకెదరి సరి నిల్చువారేరి
క్షుద్రశక్తులెల్ల క్షోభజందు శక్తి బలముకెదిరి సరి నిల్చువారేరి క్షుద్రశక్తులెల్ల క్షోభజందు పతనమైరి సతము పాపులౌ రాక్షసుల్ పతనమైరి సతము పాపులౌ రాక్షసుల్ కాళికాంబతనయ కనుము కృష్ణ పరాశక్తికి ఎదురు నిలవగలిగిన వారు లేరు. క్షుద్రశక్తులు ఆమె ముందు క్షోభిస్తాయి. పాపాత్ములైన రాక్షసులు ఆమె చేతిలో పతనమయ్యారు. ఈ లోకంలో మానవుడికి ఉన్న శక్తి అల్పం. తాను జీవితం సాగించటానికి అవసరమైంది మాత్రమే తను పొందగలుగుతాడు. అంతకు ఎక్కువగా తన శక్తికి మించినవి చేయవలసి వస్తే చేయలేక ఎవరో ఒకరి సహాయం అర్థిస్తాడు. అతడు మంచివాడైతే ఎవరైనా సహాయం చేస్తారు. అలా కాక శక్తికి మించిన పని సాధించాలని, దానికి ఎవరి తోడూ అవసరం లేదని మూర్ఖత్వంతో ముందుకు వెళ్లేవాడు అవమానాల పాలు కాక తప్పదు. ప్రవాహానికి ఎదురు ఈదటం అంత మంచిది కాదు, అంత సంతోషించే విషయమూ కాదు. ప్రకృతి విషమించినప్పుడు దానికి తలొగ్గి తప్పుకోవలసిందే కాని ఎదురు ఏగరాదు, అంటే ఎదురెళ్లకూడదు. దాన్ని ఎవరూ ప్రతిఘటించలేరు. ప్రకృతి అంటే శ్రీ కాళీమాత. ఆ తల్లి లేని ప్రదేశం కాని అణువు గాని లేదు. ఆ తల్లిలోని శక్తి మరియు బలానికి ఎదురు నిలవగలిగిన వారు ఏ లోకంలోనూ లేరు. కనుక ఆ తల్లిని విశ్వసించి ఆశ్రయించాలి. అంతేగాని క్షుద్ర విద్యలు నేర్చి ఆ తల్లి శక్తిని పరీక్షించాలనుకునేవారు, ఆ క్షుద్రత్వంతో ఆమెను వశం చేసుకోవాలి అనుకునేవారు ఎప్పుడూ నాశనం అవుతారు. ఇతర దేవతలు, ఇతర శక్తులు అన్నీ శ్రీ కాళీమాత ముందు ఎందుకు కొరగావు. ఆ తల్లి మహిమ తెలియక అహంకారంతో ఎదిరించిన పాపులైన రాక్షసులు, ఇతర దేవతలు పొందిన వరాలతో గర్వించి అకృత్యాలు చేసి ఆ తల్లి చేతిలో హతులయ్యారు. ఈ కథలు వినటం ద్వారా మనలో ఉన్న అసుర శక్తులు హతమైపోతాయి. అంటే రాక్షసులు కూడా మంచి తపస్సు చేసేటటువంటి వారే. ప్రవృత్తి రాక్షసీ ప్రవృత్తి. వారు చేసేటటువంటి తపస్సు కూడా దానికి అనుగుణ్యమైనటువంటి రజోగుణ ప్రవృత్తితోనే తపస్సులు చేశారు. అప్పుడు దేవతలు అనుగ్రహించి వారికి వరాలు ఇచ్చారు. వరాలు వచ్చిన తర్వాత బలం పెరిగింది. బలంతో గర్వం వచ్చింది. గర్వంతో అహంకార మదమాచర్యాలు పుట్టుకొచ్చాయి. చెలరేగారు. ప్రపంచాన్ని, ఇతర లోకాల్లో ఉన్న వారిని హింసించారు. అప్పుడు అమ్మ చేతిలో వాళ్ళందరూ నిహితమయ్యారు అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు వరం వచ్చినప్పుడు గాని, శక్తి వచ్చినప్పుడు గాని ఎలా సంచరించాలి అనేటటువంటి చక్కని సందేశాన్ని తెలియజేశారు. పాపుల నణగిల్చి పరమ గురువు కాళి, సర్వమెరుగు శక్తి సద్గురువై. పాపుల నణగిల్చి పరమ గురువు కాళి, సర్వమెరుగు శక్తి సద్గురువై. సాకుచుండె జగతి సర్వయుగములందు. సద్గురువై సాకుచుండె జగతి సర్వయుగములందు. కాళికాంబతనయా కనుము కృష్ణ. పాపులను అణిచే పరమ గురువు, సర్వము తెలిసిన సద్గురువు అయిన పరాశక్తి శ్రీ కాళీమాత అన్ని యుగాలలోనూ లోకాన్ని కాపాడుతోంది. పాపవృక్షాలకు గొడ్డలి, పాపమనే అరణ్యాలకు దావానలం లాంటిది శ్రీ కాళీమాత. శరీరం రోగగ్రస్తమై
ఔషధాలకు లొంగని పరిస్థితి ఏర్పడినప్పుడు అవయవ ఖండనే మార్గం. లేకపోతే దానివల్ల మిగిలిన శరీరం కూడా రోగంతో పాడైపోతుంది. అలాగే పాపాత్ములు ఎక్కువై వారు దుష్టత్వాన్ని విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఆ తల్లి వారికి జ్ఞానాన్ని పంచుతూ వారిలో దుష్టత్వ ఛాయలు రూపుమాపటానికి కృషి చేస్తుంది. లేదంటే వారు అజ్ఞానంతో పాపాలు చేస్తారు. పాపులైన వాళ్ళు శిక్షకు గురికాక తప్పదు. కనుక వారికి జ్ఞానాన్ని కలిగిస్తే పాపాలు చెయ్యరాదు అని తెలుసుకుంటారు. అందువల్ల ముందుగా కాళీమాత వారికి జ్ఞానాన్ని వసిగేందుకు ప్రయత్నం చేస్తుంది, దుష్టత్వాన్ని దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. పరమ గురువుగా, సద్గురువుగా పాప పుణ్య విచక్షణ తెలియజేస్తూ అన్ని యుగాలలోనూ ఆ రకంగా ఆ తల్లి లోకాలను కాపాడుతుంది. ఒకవేళ ఎంత చేసినా ఆ దుష్టత్వం విడలేదు అంటే వెంటనే తన శక్తితో వాడు నిహితమవుతాడు, లేదు సన్మార్గంలోకి వస్తారు అని పై పద్యంలో భగవాన్ శ్రీ వెంకట కాళీకృష్ణ వారు తెలియచేస్తున్నారు. నాల్కపై నిలిచి నాట్యమాడును కాళి, నాల్కపై నిలిచి నాట్యమాడును కాళి, పలుకు వాకులెన్నో పరమశక్తి. నాల్కపై నిలిచి నాట్యమాడును కాళి, పల్కు వాకులెన్నో పరమశక్తి. ధర్మమూర్తికెవరు ధరపోటి నిల్తురు, కాళికాంబతనయా కనుము కృష్ణ. శ్రీ కాళీ మంత్రాన్ని, నామాన్ని ఉచ్చరించే నాలుకపై అమ్మ నాట్యం చేస్తుంది. పరాశక్తి ఎన్నో వాక్కులని స్తోత్రాల్ని కవిత్వం రూపంలో పలికిస్తుంది. ధర్మస్వరూపిణి అయిన అమ్మతో సమానమైన వారు ఎవ్వరూ లేరు. మనం మామిడి పండు తింటే ఆ తీయదనం తిన్నంతసేపు నాలుకపై ఉంటుంది. కాకరకాయ తింటే నోరంతా చేదుగా మారుతుంది. ఇవన్నీ జిహ్వ చాపల్యం కోసం పొట్టలోని ఆత్మారాముణ్ణి సంతృప్తిపరచటానికి చేసే ప్రయత్నాలు. వాటి వల్ల వనుగూడేది ఏమిటి అంటే ఆకలి తీరటం. అది ఎప్పుడన్నా వికటిస్తే అనారోగ్యం కూడా చేస్తుంది, అది తర్వాత సంగతి. ఇవి తాత్కాలికమైనవి. కానీ శాశ్వతమైన దాన్ని అందరూ ఆచరించాలి. అదే శ్రీ కాళీమాత నామం. ఆ తల్లి మంత్రాన్ని గాని నామాన్ని గాని నిరంతరం ఉచ్చరించడం వల్ల ఆమె ఆ నాలికపై శాశ్వతంగా నివాసం ఉంటుంది. అందువల్ల వారి వాక్కు శుద్ధి అవుతుంది, మాటల్లో మంచితనం ఏర్పడుతుంది, అశ్లీలత మనసు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల సాధకుల్లో కలిగే ఆధ్యాత్మిక భావాలను కవిత్వ రూపంలో, స్తోత్రాల రూపంలో ఆ తల్లి పలికిస్తుంది. ఆమె అనుగ్రహాన్ని పొందగలిగితే ఆ నాలుకపై నుండి తన వైఖరి రూపాన్ని లోకానికి ప్రకటించి దర్శించిన ఫలితాన్ని సాధకునికి కీర్తి సత్కారాలు మోక్షరూపంగా ప్రసాదిస్తుంది. ధర్మం అంటే మోక్ష చింతన. మోక్షాన్ని ఇవ్వగలిగింది ఆ తల్లి మాత్రమే. కనుక ఆమెతో పోటీ పడగలిగిన వారు మరి ఎవ్వరూ లేరు అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. అగ్నియందు గలుగు అమర శక్తి గనుక పూజలోని బలము పుడమి గనక, అగ్నియందు గలుగు అమర శక్తి గనక పూజలోని బలము పుడమి గనక, పుణ్యరహితులను బొంకుచునుందురు కాళికాంబతనయ కనుము కృష్ణ. అగ్నిలోని మహాశక్తిని, పూజలోని బలాన్ని తెలుసుకోకుండా
పుణ్యహీనులు పూజలు యజ్ఞాల గురించి అసత్యాలు చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం మంది తమకు పరిచయం లేనిది, తెలియనిది, అంతకు ముందెన్నడూ చూడని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. వాటి గురించి తమకు బాగా తెలిసినట్టు ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇతరుల్ని నమ్మించేందుకు ప్రయత్నం చేస్తారు, మోసం చేస్తూ బతుకుతారు. అందరూ చేసే కార్యక్రమాల్ని వీరు వ్యతిరేకిస్తూ తమకు లేని గొప్పదనాన్ని ఆపాదించుకొని పూజలొద్దు, పునస్కారాలొద్దు అంటూ ప్రచారం చేస్తారు. ఇలాంటి ప్రచారాలను స్వార్థబుద్ధితో పుణ్యరహితులై సంచరిస్తూ తమ ఆలోచనల్ని ప్రజలపై రుద్దటానికి ప్రయత్నిస్తారు. వారికి తెలియనంత మాత్రాన అగ్నిలో చేయబడితే కాలకుండా ఉంటుందా? అగ్నిలో ఆ కాలే శక్తే శ్రీకాళికాశక్తి. ఆ శక్తి అనంతమైనది. లోకాల్నే భస్మం చేయగల పటుత్వం అగ్నిలో శ్రీకాళి రూపంలో ఉంది. అదే అగ్ని మానవుడి నిత్య అవసరాలకు అనగా వంట, వార్పు మొదలైన కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. అలాగే దేవతలు అగ్నిముఖులు. అగ్నిలో వేసిందే వారికి చేరుతుంది. ఆ తల్లి చిదగ్నికుండ సంభూత, తపస్సుతో వెలుగుతూ ఉంటుంది కనుక యజ్ఞవేత్రిగా అనుగ్రహిస్తుంది. సగుణోపాసనతో, పూజలతో అనుగ్రహిస్తుంది. ఇది ఆచరించి గ్రహించిన పుణ్యశాలకు ప్రమాణంగా తెలుస్తుంది అంటారు పై పద్యంలో పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. కష్టజీవియంత కన్నీరు కాచినన్ కాలమగదాయే కనికరమునా. కష్టజీవి ఎంత కన్నీరు కార్చిన కాలమాగదాయే కనికరమున. కాలగతిని మార్చు ఘనశక్తి కాళిరా. కాలగతిని మార్చు ఘనశక్తి కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కష్టజీవి ఎంత దుఃఖించినా దయతలిచి కాలం ఆగదు, కనికరం చూపుదు, వెనుతిరిగి రాదు. కాలగమనాన్ని మార్చగల మహాశక్తి శ్రీ కాళీమాతయే. రంగుల రాట్నం కాలచక్రం లాంటిది. అందరినీ కూర్చోబెట్టి తిప్పుతుంటారు. అది తిరిగే సమయంలో దాన్ని ఆపి మనం దిగాలనుకుంటే మనకు సాధ్యం కాదు. ఏడ్చినా, మొత్తుకున్నా, ఏం చేసినా ప్రాణం లేని నిశ్చలంగా తిరిగే రంగుల రాట్నానికి మన బాధలు ఏమీ పట్టవు. ఎందుకంటే అది తనంతట తాను తిరగదు, తనంతట తాను ఆగదు. ఆ తిప్పేవారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆ తిప్పేవాడిని ముందు మనం చూడాలి, వేడుకోవాలి. వాడి దృష్టి మన మీద సారించేలా ప్రార్థించాలి, అడగాలి. అప్పుడే వాడు ఆపితే అది ఆగుతుంది. అలాగే జీవులన్నీ కాలచక్రంలో బంధించబడి దాని గతి వేగాన్ని అనుసరించి పరిభ్రమిస్తూ ఉంటాయి. కాలం ఎవరి కంటికి కనిపించేది కాదు. వయసులు పెరుగుతుంటాయి, ఆయువులు తరుగుతూ ఉంటాయి. అలా జరగకూడదని మనం తలచి ఎంత రోధించినా ఎప్పుడూ యవ్వనంలోనే ఉండాలి, ఎప్పుడూ ఆరోగ్యంతోనే ఉండాలి, ఎప్పుడూ 25 ఏళ్ల నవయువకుల్లా ఉండాలి, 16 ఏళ్ల బాలా కుమారిలాగానే ఉండాలి అంటూ ఎంత రోధించినా, కన్నీరు మున్నీరుగా జీవితాంతం విలపించినా ఒక్క క్షణం కూడా కనికరంతో కాలం ఆగదు. అలా జరగాలి అంటే కాలరూపిణి, కాలాధిదేవత అయిన శ్రీ కాళీమాతను శరణు వేడాలి. ఆ తల్లి మన మొర వినే విధంగా సాధన చెయ్యాలి. కాలమే కాలుడు. కాలాన్ని, కాలుణ్ణి నడిపించే శక్తియే శ్రీ కాళీమాత.
కనుక కష్టాలలో ఉన్నవారి దుఃఖాన్ని కాలపరిమితి లేకుండా తక్షణం పోగొట్టగల శక్తి ఆ తల్లికే ఉంది. శ్రీ కాళీమాతను పూజించిన వారికి కష్టాలు అప్పటికప్పుడే పోతాయి.